కవయిత్రి మొల్ల రామాయణం యుద్ధకాండ రావణుడికి విభీషణుడి హితోపదేశం. విభీషణుడు రావణుడి సభకు వచ్చి కూర్చొని అన్నతో ఇలా అంటున్నాడు. అవతరింపుము దేవ మహానుభావ, మన పురమ్మునన్ ప్రకృతము చెనుతెరంగు విన్నవించెదను ఉన్నది ఉన్నట్లు కొంచెము అవధానముగా ఆలకించుమయ్యా. ఓ ప్రభు, మహానుభావ వినుము. మన లంకలో పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో చెప్తాను, కొంచెం జాగ్రత్తగా విను. అన్నంబు నీరును అక్కర లేకుండా భటులందరూ దుఃఖపడుదురయ్యా. కంబాలను కట్టిన గజ బృందము ఎల్లను జవసత్వములు తూలి జడిసెనయ్యా. హర్షంబు తోడుత హయజాతమంతయు మెడలు ఎత్తుకొని వేడ్క మెలగెనయ్యా. ప్రజ్వలించుచు ఉన్న ప్రతి హోమకుండంబు పొగలు గ్రమ్ముచున్ ఆరిపోవునయ్యా. ఇట్టి అపశకునములను కనిపెట్టుమయ్యా. సకల శాస్త్రంబులు ఎరింగిన జానవయ్యా. ఇంపుగాను చెప్పుచుంటిని ఆలింపుమయ్యా. వేగ రాముని సతిని ఇచ్చి వేయుమయ్యా. అన్నము నీళ్లు లేకుండా భటులు దుఃఖపడుతున్నారయ్యా. స్తంభాలకు కట్టిన ఏనుగులన్నీ బలాన్ని కోల్పోయి భయపడుతున్నాయ్యా. గుర్రాలు మోరలెత్తి సకిలిస్తూ ప్రవర్తిస్తున్నాయ్యా. హోమగుండంలో అగ్ని ఆరిపోతున్నదయ్యా. ఇలాంటి అపశకునాలన్నీ కనిపిస్తున్నాయ్యా. అన్ని శాస్త్రాలు తెలిసిన నేర్పరివయ్యా నువ్వు. చక్కగానే చెప్తున్నానయ్యా. నా మాట విని ఆ సీతను ఆ రామునికి ఇచ్చివేయవయ్యా. సీతను తెచ్చుట మొదలుగా నీతో నయవాక్యములను నేను చెప్పితి. నీ చేతమునన్ పెట్టవైతివి. ఖ్యాతిగన్ ఇంకనైనా సీతను అతనికి ఇమ్మా. సీతను తెచ్చినప్పటి నుంచి నేను నీకు చెప్తూనే ఉన్నాను. నువ్వు మంచి మాటల్ని వినడం లేదు. ఇప్పటికైనా నీకు కీర్తి పొందేలా ఆ సీతను ఆ రామునికి ఇచ్చివేయి.